హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. ఈ వీడియోలో నేను మూడ్ ఆఫ్గా ఉన్నప్పుడు నేను ఎలా మోటివేట్ చేసుకుంటాను, ఏం చేస్తుంటాను అని చెప్తాను. అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఈట్ దట్ ఫ్రాగ్ ఆడియో బుక్ వింటున్నా అని. అందులో నుండి కూడా కొన్ని పాయింట్స్ మీకోసం షేర్ చేస్తాను. ఎందుకో తెలీదు, మార్నింగ్ లేచినప్పటి నుంచి నా మనసు ఎందుకో అస్సలు బాగాలేదు, ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నా మైండ్లో ఒక చిన్న యుద్ధమే జరిగింది. ఇలా ఆలోచించుకుంటూ కూర్చోవడం కరెక్ట్ కాదు అనిపించింది. ఏదో ఒక పనిలో పడితే నా ఆలోచనలు కంట్రోల్లో ఉంటాయని కిచెన్ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. వెజిటేబుల్స్ టకటకా కట్ చేసి వెజిటేబుల్ బిర్యానీ చేద్దామని కుక్కర్లో వేసేసి బౌల్స్ వాష్ చేస్తున్నాను. అయినా నా మైండ్ అస్సలు సెట్ అవ్వలేదు, కాన్స్టెంట్గా అస్సలు ఉండట్లేదు. అందుకని ఇల్లంతా టోటల్గా క్లీన్ చేశాను. అదేంటో ఇలాంటి టైంలో ఎక్కడ లేని ఓపిక అంతా నాకే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంత పని చేస్తానంటే నాలో ఉన్న క్రియేటివిటీ అంతా మా ఇంట్లో చూపిస్తాను. ఇక్కడ వస్తువులు అక్కడ, అక్కడ వస్తువులు ఇక్కడ మార్చి టోటల్గా ఇల్లు లుక్నే మార్చేసుకుంటాను. మనసు బాగాలేనప్పుడు నేనైతే చాలా ఓవర్గా వర్క్ చేస్తాను. మొత్తం కంప్లీట్ అయ్యాక నా మనసు మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మన ఎన్విరాన్మెంట్ ఎంత నీట్గా, ఎంత పీస్ఫుల్గా ఉంటే మన మనసు కూడా అంత పీస్ఫుల్గా ఉంటుందని ఎక్కడో విన్నాను. ఈ ఫార్ములా నాకైతే చాలా యూజ్ అయింది. ఈట్ దట్ ఫ్రాగ్ అనే ఆడియో బుక్ వింటున్నా అని చెప్పాను కదా, అందులో మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ప్లాన్ చేసుకుని చేయాలి అని విన్నాను. అందుకని ఇంపార్టెంట్ వర్క్స్, హార్డ్ వర్క్స్ అన్నిటి నోటీస్ చేసుకొని మనకున్న అన్ని వర్క్స్లో కష్టమైన పని ముందు చేయాలని చెప్పారు కదా, అలా ప్లాన్ చేసుకొని దేనికి దానికి డివైడ్ చేసుకొని వర్క్ మొత్తం కంప్లీట్ చేశాను. నాకు ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల చాలా యూజ్ అయింది, హెల్ప్ అయింది. అస్సలు స్ట్రెస్ లేకుండా కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. టైమే తెలియలేదు, ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి ప్రశాంతంగా దీపం పెట్టాను. యూట్యూబ్ వీడియో కోసం వీడియోస్ షూట్ చేస్తుంటే నాకు ఒకటి అనిపించింది, ఈ డే మొత్తం వ్లాగ్స్ కూడా ఒక డైరీతో ఈక్వల్ కదా అనిపించింది. దట్ ఫ్రాగ్ ఆడియో బుక్లో నుంచి కొన్ని పాయింట్స్ షేర్ చేస్తాను అని చెప్పాను కదా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పట్లేదు. అందులో నుండి నాకు అర్థమైన మెసేజ్ నా ఓన్ వర్డ్స్తో చెప్తున్నాను. అలా కాకుండా ఎలాంటి వర్క్స్ అయినా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే వాటి గురించి పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ క్యాలిక్యులేషన్స్ వేసుకొని టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. పోస్ట్పోన్ చేయడం వల్ల మనకేం యూజ్ ఉండదు. తప్పో ఒప్పో ఒక స్టెప్ ముందుకు వేయాలి. దానివల్లనే మన తప్పులు, మన ఒప్పులు మనం కరెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నేను ఈ యూట్యూబ్ వర్క్ విషయంలో అదే తప్పు చేశాను. ఆడియో బుక్ విన్న తర్వాత రియలైజ్ అయ్యి ఇంకా స్టార్ట్ చేశాను. తప్పో ఒప్పో ఒక పనిని స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మధ్యలో ఆపకూడదు అని నేను చాలా నమ్ముతాను. ఇలా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇంపార్టెంట్ వర్క్స్ ఏవి, ప్రజెంట్ అంత ఇంపార్టెంట్ కానివేవో తెలుస్తాయి. మోస్ట్లీ ఇంపార్టెంట్ వర్క్స్ ముందు చేయాలి అని చెప్పాను కదా, అలా టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేశాక మన బ్రెయిన్లో ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందంట. ఈ ఎండార్ఫిన్ అనే హార్మోన్ మనల్ని చాలా మోటివేట్గా, క్రియేటివ్గా, పీస్ఫుల్గా ఉండేలా చేస్తుంది. నేనైతే ఈ ఫీలింగ్ని చాలా ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బట్టలన్నీ మడత పెట్టేసి నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. నుంచి మేము నైట్లో లైట్ ఫుడ్డే తీసుకుంటున్నాము కదా. ఉప్మా అయితే తొందరగా అయిపోతుందని చెప్పేసి ఉప్మా చేశాను. ఈ ఉప్మాకి నా స్కూల్ లైఫ్లో పెద్ద స్టోరీయే ఉంది. ఈ ఉప్మా స్టోరీని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకున్నానో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.